దేవుడు ఎలాంటి వాడు అన్న విషయాన్ని దైవ గ్రంథంలో గమనిస్తే దేవుడు నిత్యము ఉండేవాడు అని వాక్యం చెప్తుంది. నిత్యం ఉండడం అంటే ఏంటి? దానికి అది మనకి అనుభవపూర్వకంగా లేదండి. ఎందుకంటే మన కళ్ళ ముందు ఉన్నది ఏది కూడా, కంటికి కనబడుతుంది ఏది కూడా నిత్యం ఉండేది కానే కాదు. నిత్యం ఉండేదని మనం మాట్లాడుకుంటాం, కానీ అది ఎలా ఉంటుందో అన్న విషయాన్ని అయితే మనం నిజంగా 100 రూపాయలు మనకు తెలియదు, అనుభవపూర్వకంగా మనకు తెలియదు. దేవుడు నిత్యుడగు తండ్రి అని రాయబడింది. అంతేకాదు 91 కీర్తన 2వ వచనాన్ని మనం చదువుదాం. దేవుడు లోకం పుట్టక మునుపు ఆయన ఉన్నాడు, ఇప్పుడున్నాడు, యుగ యుగాలు ఆయన ఉంటాడు. కాబట్టి దేవుడు నిత్యుడు అన్నాకి చాలా మాటలు బైబిల్లో భక్తులు ఆయన యొక్క ఉనికి గురించి రాయించారు. దేవుడు స్థిరుడు, మార్పు లేనివాడు అని యాకోబు పత్రిక 1:17లో కూడా ఆయన చెప్పాడు. అంతేకాదు దేవుడు అంటే ఎవరో కాదు, ప్రేమయే ఉన్నాడు, ప్రేమ స్వరూపి అని దైవ గ్రంథం 1 యోహాను 4:8లో మనం చూస్తాం. అంతేకాదు దేవుడు సర్వశక్తివంతుడు